నేను చేయలే అలా. దానివల్ల డైరెక్టర్ పేరొద్దు. సో దానివల్ల రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, ప్రైవేట్ సాంగ్. వాడైతే నన్ను చావ కొట్టాడు, ఏమో రా 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 అని చెప్పి. సో నేను చెయ్యను సార్, మీరు నార్మల్గా చాయిస్ ఇస్తారంటే ఇవ్వండి, కానీ నేను అటువంటివి చేయను. అటువంటివి చేస్తే నేను ఎప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అయిపోదును, అటువంటివి చేస్తే నాకు ఎన్నో ఆఫర్స్ వద్దును, నేను అట్లా చేయలేక నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను సార్ అని చెప్పాను. చేసి ఆ ఫేమ్, ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మిలియన్స్లోకి వెళ్ళిపోయే వ్యూస్ అయితే. ఓకే. అదొక అది కమిట్మెంట్, అది అడగకుండా ఉంటే నేనే చేద్దునేమో సాంగ్ని, మంచి వైరల్ అవుతుంది. ఇంకా ఇందాకేదో సాంగ్, ఆ సాంగ్ చాలా మిలియన్స్లోకి వెళ్ళిపోయింది అన్నారు. ఆ సాంగ్ అన్నా చెప్తారా? సాంగ్ చెప్పిన రివీల్ అయిపోయింది. రిలీజ్ చేయను, అది రిలీజ్ అయిపోయిన సాంగే వద్దు. అన్ని దాచేస్తున్నారు అంటే, ఎక్కడో ఒక భయం అయితే కనిపిస్తుంది, టార్గెట్ అయితేనేమో. మళ్ళీ వాళ్ళకి టార్గెట్ అయిపోయాను అనుకో, నేను చచ్చిపోతాను. ఇంకా వాళ్ళు నన్ను ఇచ్చేస్తారు కదా, బాగోదు. వాళ్ళు అదే కమిట్మెంట్స్ అడిగే వాళ్ళు ఎట్లా అడుగుతారు, సీక్రెట్గా పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతారు. సో ఇప్పుడు మనం వచ్చేసామనుకో, ఆ సాంగ్లో పాపం ప్రొడ్యూసర్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, డైరెక్టర్. మనం చేసే తప్పేంటో తెలుసా, ఇలా ఆలోచించి మనల్ని ఎక్కడన్నా ఫ్యూచర్ లో తొక్కేస్తారేమో, లేకపోతే అదే చాలా ఏమన్నా చేసేస్తారేమో అని భయపడి మనం వాళ్ళ పేర్లు బయటకు తీసుకురాము. సో అవి ఒక విధంగా మనమే పెంచుతున్నాం, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మీరు ఇలానే ఎవరు దొరికితే వాళ్ళని కమిట్మెంట్స్ అడగండి, చెయ్యండి అని. సో ఇంకా కమిట్మెంట్ అడగకుండా చాయిస్లు వస్తే మంచిగా దూసుకెళ్తా. అది అసలు అవుతుంది అంటారా? ఏమో, అది మీకు తెలుసు. అంతే, ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్ కామన్. అది కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఈ రోజుల్లో ఒక హీరోయిన్ పోస్ట్ కావాలన్నా, ఒక హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలన్నా, ఒక అమ్మ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ కావాలన్నా అమ్మాయిలు అయితే ఫస్ట్ కమిట్మెంట్. అబ్బాయిలు అంటే ఏం చేస్తారో తెలీదు. సో అమ్మాయిలు అయితే ఫస్ట్ కమిట్మెంట్. ఎలా వెళ్దాం అనుకుంటున్నారు ఇదే ఫీల్డ్ లో? ఇంకా కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా వైరల్ అవ్వి నా కంటెంట్స్ నేను ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా నా దగ్గరికి వస్తారు. లేదా కొంచెం సీరియల్లో కొంచెం ఏమైనా చిన్న చిన్న ఆపర్చునిటీస్ వస్తాయేమో. నాకు సీరియల్లో ఒక విలన్ క్యారెక్టర్ అయినా, ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా చేయాలని కోరిక. హీరోయిన్ క్యారెక్టర్ అయినా, ఏదైనా సంథింగ్ ఈ సీరియల్లో చేయాలి. ఓకే, ట్రై చేస్తున్నారా మరి గట్టిగా? ట్రై చేస్తున్నా, కానీ వస్తలే. ఎవరైనా మంచిగా చిన్న క్యారెక్టర్ ఇస్తే కంటిన్యూ అవుతా. ఎందుకు మీరు అంత చిన్నగా మాట్లాడుతున్నారు? నేను ఇట్టనే మాట్లాడతాను, నేను ఇంకెట్టా మాట్లాడాలి? ఇప్పుడు అంటే సర్జరీ అంటే ఫిజికల్గా బాడీ మొత్తం ఫేస్ అవే కాకుండా వాయిస్కి కూడా ఉంటుందా? వాయిస్ మొత్తం. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్జెండర్ నుంచి ఒక ఫీమేల్ అవ్వాలంటే ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్కి ఒక 20 lakhs నువ్వు చేతిలో పెట్టేసావు అనుకో, నీకు ఏ హీరోయిన్ ఫేస్ కట్ కావాలంటే ఆ హీరోయిన్ ఫేస్ కట్ నీకు పెట్టేస్తారు. మరి దానివల్ల ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం ఏముండదా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏజ్ ఉన్నంత వరకు నువ్వు మంచిగా అందగెత్తవి, హీరోయిన్వి. ఏజ్ ఉంది, నువ్వు బాగా మెయింటెనెన్స్ చేసుకుంటున్నావు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మంచిగా కనిపిస్తావు. తర్వాత ఎవరు చూస్తాడు, ఎక్కడికక్కడ కుట్లు బయటకు వచ్చేస్తే ప్లాస్టిక్ సర్జరీ, మొహం పాడైపోతుంది, షేప్ అవుట్. హెయిర్ కూడా ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుందా? లేకపోతే ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. నేనైతే ఇప్పటికి వచ్చిన మెయిన్ సర్జరీస్ తప్ప నా బాడీకి నేను ఎక్కువ ఇంజెక్షన్స్ కానీ, ఏమైనా హెయిర్కి కానీ, బాడీకి కానీ ఇప్పుడు దాకా ఒక ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఏం యూజ్ చేయలేదు. ఫేస్ ఇంకా న్యాచురల్ స్కిన్ టోన్? అవునా, న్యాచురల్, మొత్తం న్యాచురల్. ఐబ్రోస్ మొత్తం న్యాచురల్. ఎలా? ఫస్ట్ అడిగేవి నా ఐబ్రోస్ అడుగుతారు ఎవరు చూసిన అమ్మాయిలు. నేను ఎక్కువ పార్లర్కి వెళ్తా, నాకు అందంగా తయారవ్వాలంటే ఇష్టం కదా. సో నేను ఎక్కడ వెకేషన్స్కి వెళ్ళా, అవుట్డోర్స్ వెళ్ళా, ఫస్ట్ బ్యూటీ పార్లర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్తాను కదా. ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ నీ ఐబ్రోస్ అడుగుతారు, నీ ఒరిజినలేనా అని అడుగుతాను. ఒరిజినలే అని చెప్తా. అదొక హ్యాపీనెస్. అడిగితే అమ్మో నన్ను నిజంగానే అడుగుతున్నారు, అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. నాకు చూడాలని ఉంది. మీరు సర్జరీకి ముందు ఎలా ఉండేవారు? ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఒక్క ఫోటో లేదు, ఫోన్ పోయింది. నా ఫోటో అంటే మొబైల్లో ఉంటుంది. ఒక్కసారి ఒక ఫోటో ఉంటే మా మేనత్త పెళ్ళిలో తీసుకుంది అనుకుంటా. ఫోటో దొరకలే. మా మేనత్త పెళ్ళిలో తీసుకునే ఒక పిక్ ఉండే, మా ఫ్రెండ్స్ అందరితో తీసుకునేది. మొన్నటిదాకా ఉండే, లేదు, పోయింది. కావాలని మీరే అన్ని? లేదు అట్లేదు, ఉండేవి సోషల్ మీడియాలో. అప్పుడు నేను రంగుల రత్నం సీరియల్, అప్పుడు కూడా సేమ్ అంతే కలర్ ఉండేవారా మీరు అబ్బాయిగా? అప్పుడు ఇంకా కలర్ తెల్లగానే ఉండేదాన్ని. మళ్ళీ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయాను, కలర్ బక్కరగా అయిపోయినా.
చామంచాయికి అంటే వచ్చేసాను. బయట తిరగడం వల్ల బయట తిరగడం వల్ల చేయడం వల్ల నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. అవుట్డోర్స్ వెళ్ళాలన్నా, ఎక్కడికైనా హైదరాబాద్లో నైట్ అవుట్ చేయాలన్నా, ఎవరితోటైనా తిరగాలన్నా చాలా ఇష్టం. సో తిరిగి కర్రీగా అయిపోయినా, చామంచాయిగా అయిపోయినా, ఇప్పుడు మళ్ళీ నా మెయింటెనెన్స్ నేను చేసుకుంటున్నా కాబట్టి మళ్ళీ నా కలర్ నాకు వచ్చింది. మీకు చెప్తారా ఇన్ని ఇయర్స్ వరకు ఇలా జాగ్రత్తలు తీసుకోండి అని సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత అలా ఏం లేదు, మనం అంటే నార్మల్గా కొన్ని బయట కొన్ని సర్జరీస్కి స్మోక్ చేయకూడదు అని ఇలా ఉంటాయంట, ఆల్కహాల్ అలా ఏం లేదు. అలా ఇప్పటికి వచ్చి ఏమైనా తినేవచ్చు, ఎలాగైనా ఉండొచ్చా? తినచ్చు, కానీ ఒక సర్జరీ, పెద్ద సర్జరీ అని ఇంకో ఢిల్లీలో చేశారు. సో తనకి మట్టు పేగు కట్ చేసి చేస్తారు, పెద్ద పేగు, వేస్ట్ పేగు ఉంటుంది, వేస్ట్ పేగు కట్ చేసి చేస్తారు. సో దానికి మట్టు లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోలేము, అరగదు. ఓకే, లిక్విడ్ ఫుడ్డే మొత్తం లైఫ్ లాంగ్. ఇంకా అంటే లిక్విడ్ డిఫరెన్స్ ఏంటి ఆ సర్జరీకి దీనికి? డిఫరెన్స్ అంటే ఇంకా బాడీలో ఇంత బాగున్నారు కదా, ప్రపోజల్స్ ఏమి రావట్లేదా? ప్రపోజల్స్ పర్లేదు చెప్పండి, నిజం చెప్పండి. వచ్చే చాలా వచ్చాయి అమ్మాయి అయిన తర్వాత. మరి ఎవరిది నిజం అనిపించలే? ఇంకా చాలా వస్తున్నాయి. సో కానీ అంత నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఒక అబ్బాయితో కలిపి టైం స్పెండ్ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ అబ్బాయితో ఉండి మాట్లాడి చేసి బ్రేకప్ అయింది కదా. బ్రేకప్ అంటే మరీ అంత పెద్ద డీప్గా వెళ్ళిపోయి చేతులు కోసేసుకొని ఇంకా ఏయో చేసేసి జుత్తులు పీకేసుకొని ఏడ్చి అంతా ఇది నేను కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చాలా మెచ్యూర్డ్. జస్ట్ అంటే ఆ అబ్బాయి వదిలేశాడు, నేను నాకు కావాలని లవ్ చేశాను. ఆ అబ్బాయి నా లైఫ్ లాంగ్ ఉంటాడేమో అనుకున్నా. ఏడ్చాను, బాగా ఏడ్చాను, అన్నీ చేశాను, కానీ మరి అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కొంచెం అలా డైలీ నాతో మంచి చెడ్డ చూసుకోవడం, నాకు నా మైండ్ డైవర్ట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోవడం, జలవిహార్లకి, వండర్లాలకి, పబ్బులకి, అట్లకి ఇట్లకి బాగా అదే ఎమోషన్స్తో బాగా అన్నీ తిరిగేసేదాన్ని. సో నా ఫ్రెండ్స్తో ఉంటే అసలు నాకేమీ గుర్తురాదు, నేను ఏడుతున్నానా బాధగా ఉన్నాను ఏం లేదు. 24 గంటలు స్మైల్, కొట్టుకోవడం, తిట్టుకోవడం బయటకి. నా ఫ్రెండ్స్ అంజలి, చందన, నేనైతే. మీరు అసలైంది స్కిప్ చేసేస్తున్నారు. ఏంటి ప్రపోజల్స్ వచ్చాయా? Proposals వచ్చాయి అన్నారు, వచ్చాయి. మరి ఎవరు నచ్చలేదా? నచ్చేటోళ్ళు ఉన్నారు, మరే మాట్లాడను. అదే అంటే అంత పెద్ద స్టోరీ ఏం బ్రేకప్ స్టోరీ కాదంటున్నారు. కనెక్ట్ అయ్యాను బాగా, కానీ మరీ అంత కొంతమంది చేతులు కోసేసుకోవడం, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా ఈ జనరేషన్. మీకు తగిలారు అలాంటి వాళ్ళు? నాకెవరు తగలలేదు. పోనీలే, నాకు ఎవరు తగలలేదు. నేను ఏదన్నా కామెడీగా కనిపిస్తానేమో, మరి ఒకడు కూడా నన్ను చూసి ఏమి ఇది చేయడు. చాలామంది ప్రపోజ్ చేశారు, నేను ప్రతిదానికి నవ్వేస్తాను, నేను నాకు ఏడుపు వచ్చినా నవ్వుతాను, దేనికైనా నేను నవ్వేస్తాను. ఎవరు బాగా ఇష్టమైన వాళ్ళు నవ్వుతే బాగుంటావు అని చెప్పుంటారు. సిల్లీగా తీసుకున్నా, ఏందే నువ్వు ఇంత సిల్లీగా తీసుకుంటున్నావు, ఇంత సీరియస్గా చెప్పేదాన్ని ఇంత సిల్లీగా తీసుకుంటున్నావు ఏంటి అని అంటారు. సో అంటే బాధపడితే ఏమొస్తుంది, ఇంకా మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. సో సిల్లీగా ఉంటే ఏదో ఒకటి తలుచుకుంటూ నేను నా గతాన్ని తలుచుకుంటూ ఒకసారి ఎమోషనల్ అవుతా, ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదే ఉండే సిచ్యువేషన్లో నేను అప్పుడు అలా ఉండేదాన్ని కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, మంచిగా ఉంటాయి. ప్రపోజర్స్కి అంత నేను ఎవరికి యాక్సెప్ట్ చేయలేదు, నార్మల్ జస్ట్ వచ్చారు పోయారు. ఓకే, అట్లీస్ట్ మాట్లాడితే ఒక ఫ్రెండ్ లెక్క. ఫస్ట్ కిస్ రొమాన్స్ అంటే ఇష్టం కదా మీకు? ఎవరితో? అమ్మో అంత బ్లష్. ఫస్ట్ కిస్ అంటే నేను ఇక్కడ చేశాను మా బావకి, ఇక్కడే చేశాను. నాకు ఇది ఇష్టం ఉండదు, నాకు నిజంగా అది ఇష్టం ఉండదు. నేను ఇక్కడ చేసా, చిన్నపిల్లల కన్నా ఎవరికైనా నాకు ఇక్కడ చేయాలంటే చాలా ఇష్టం. ఫస్ట్ కిస్ ఫస్ట్ హగ్ కూడా బావకే. నిజంగా నా అట్లా మొట్ట అబ్బాయికే ఫస్ట్ కిస్ ఫస్ట్ హగ్. హీరోస్ లో ఎవరంటే బాగా ఇష్టం? అంటే హీరోస్లోనా సందీప్ కిషన్, ఓకే, విజయ్ దేవరకొండ. డేట్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే మీకు కాసేపు మీ భావన పక్కన పెట్టేసేయండి. డేట్కి వెళ్ళే చాయిస్ వస్తే అల్లు అర్జున్ సార్ అంటే పెద్దోళ్ళు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సారు, ప్రభాస్, రామ్ చరణ్, వీళ్ళు పెద్దోళ్ళు. అంత పెద్దోళ్ళతో నేను డేట్కి వెళ్ళను. సందీప్ కిషన్ అంటే వాళ్ళు చిన్న హీరోలు అని అంటున్నారా? చిన్న హీరోలు అని కాదు, అంటే చూడడానికి కొంచెం వయసులో చిన్నోళ్ళు లెక్క ఉంటారు కదా, సో వయసులో ఉంటారు కాబట్టి సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ చాలా ఇష్టం. హీరోయిన్స్ అయితే సమంత మంచి ఇన్స్పిరేషన్,
చిన్నపిల్ల కృతి శెట్టి శ్రీలీల. నైస్ నైస్. సమంత మేడం చాలా ఇష్టం నాకు. తను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక అమ్మాయిలకి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తారు, మంచిగా ఉంటారు. చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీ లైఫ్లో. సో సమంత మ్యామ్, సందీప్ కిషన్ నాకు ఎక్కువ ఇష్టం. ఫైనల్గా ఏంటి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ఏం చేయాలంటే నేను ఒక బిగ్ బాస్కి వెళ్ళే ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్కి వెళ్తా. ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రియాంక ప్రియాంక ఒక కొంతమందికి ఇన్స్పిరేషన్, వన్ పీపుల్ నేను కూడా ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీ తరపునైనా నేను బిగ్ బాస్లోకి వెళ్ళచ్చు, నాకు మంచి ఆపర్చునిటీ వస్తే. ఓకే. ఒక సీరియల్ యాక్టర్గా అయినా ఏదైనా ఒక 2-3 years టైం పెట్టినా పర్లేదు, నేను నాకు ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా యూస్ చేసుకుంటా. సో కొంచెం ఫేమ్ అనేది వస్తుంది, కొంచెం మన ట్రూగా మనం ఎట్లా ఉంటున్నామో బిగ్ బాస్ హౌస్లో మనం చాలా నేర్చుకోవచ్చు. సో అట్లా నేను కూడా ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతాను. ఓకే, మీరు ఎలాగో పేరు తీసుకొచ్చారు కాబట్టి ప్రియాంక అంటే మిగతా ట్రాన్స్జెండర్స్కి ఈమెకి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే అది చూడడంలో ఫిజిక్ కానీ లేదంటే మాట్లాడే విధానం చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. నిజంగా బయట అలానే ఉంటుంది. పరిచయం ఉందా? ఉంది, చూసి బయట అలానే ఉంటారా? సో ఎక్కువ మాట్లాడరు తను. ఓకే. సో ప్రియాంక అంటే తనంత ఫిజిక్, తనంత మెయింటెనెన్స్ అంటే చాలా లక్షలు ఖర్చు పెట్టింది ప్రియాంక. ఆబ్వియస్లీ చాలా అంటే చాలా ల్యాక్స్ వేసింది, 20 lakhs వేసి ఉంటుంది తన పైన. ఒక ముక్కు కానీ, నోస్ కానీ, ఫోర్ హెడ్ షేపు, ఫిజిక్ మొత్తం అంతా చాలా అంటే చాలా మనీ ఖర్చు పెట్టింది. సో అట్లానే నేను ఇప్పుడు దాకా నాకు వచ్చేసి నేను ఒక 9-10 lakhs నా బాడీ పైన పెట్టుకున్నా. ఇంకో 10 lakhs పెట్టుకుంటే నేను ప్రియాంకను మించుతానేమో.